హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మిత్ర కార్ స్టెప్ని మార్చుతుండగా వెళ్ళిపోయిన వివేక్ వాళ్ళకి కాల్ చేసి వెనక్కి రమ్మంటుంది లక్ష్మి. ఇక నరసింహం అదంతా గమనిస్తూ ఇక కారు వెనక్కి వచ్చింది లాయరు అని అంటూ సంబరపడిపోతూ ఉంటాడు. ఎందుకడ్డా అని అంటుండగా ఇద్దరు కలిసిపోవడానికి అనుకుంటా, అంతా మన మంచికే అని నరసింహం అంటుండగా మంచికో చెడుకో ఎవరికి తెలుసు అని వెటకారంగా అంటాడు లాయరు. ఇక వెనక్కి వచ్చిన కార్ నుండి అందరూ కిందికి దిగి లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమైంది అని అడుగుతుండగా ఏం లేదు, అందరం కలిసి వెళ్దాం అని అంటూ ఉంటుంది లక్ష్మి. దేవయాని ఇలా అంటుంటుంది, నాకు తలనొప్పిగా ఉందన్నాను కదా అని అంటుండగా ప్లీజ్ అత్తయ్య గారు 10 minutes అంతే అని లక్ష్మి బ్రతిమిలాడగానే ఏమైందక్క అని జాను అడుగుతుంటుంది. వివేక్ కూడా ఏమైంది వదినా అని అడుగుతుండగా చెప్పాను కదా అందరం కలిసి వెళ్దాం అని అనేస్తుంది లక్ష్మి. ఇక అలాగే అని అందరూ అనేస్తారు. ఇక స్టెప్ని చేంజ్ చేశాక రెడీ లక్ష్మి వెళ్దామా అని మిత్ర అడుగుతుండగా అలాగే అని అంటూ మేం ముందు వెళ్తాం, మీరు వెనకాల ఫాలో అవ్వండి అని అంటూ ఉంటుంది లక్ష్మి. అలాగే అంటారు అందరూ. లక్ష్మి వాళ్ళ కార్ ముందు మూవ్ అవుతుంది, వెనకాల వివేక్ కారు ఫాలో అవుతూ ఉంటుంది. అది గమనించిన నరసింహం లక్ష్మి కారు కదిలిందయ్యా, ఇక 10 secondsలో వాళ్ళది పేలిపోతుంది, వీడియో తీయడానికి రెడీగా ఉండు అని అంటూ కౌంట్ డౌన్ని స్టార్ట్ చేసి 10, 9, 8, 7, 6 అంటూ కౌంట్ డౌన్ని స్టార్ట్ చేసి కౌంట్ చేస్తూ ఉండగా ఇక అనుమానం వచ్చిన లక్ష్మి ఆ ల్యాండ్ మైన్కి కాస్త దూరానే కార్ ఆపేయమంటుంది మిత్రని. అలాగే అంటూ కార్ ఆపేస్తాడు మిత్ర. లక్ష్మి కిందికి దిగి రోడ్డుని చెక్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు పొదల్లో ఉన్న ఒక వ్యక్తిని కూడా గమనిస్తూ ఉంటుంది లక్ష్మి. వెంటనే ఎవరికో కాల్ చేసి మాట్లాడుతుండగా మిత్ర కిందికి దిగి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే పోలీసులు వచ్చి లక్ష్మిని గమనించిన వ్యక్తిని అరెస్ట్ చేసేస్తారు. అంతేకాదు దూరాన ఉన్న నరసింహాన్ని లాయర్ని కూడా అరెస్ట్ చేసేస్తారు. ఏమైంది అని మిత్ర అడుగుతుండగా మనం వెళ్ళే రూట్లో ల్యాండ్ మైన్ ఉందండి అని అనేస్తుంది లక్ష్మి. దాంతో అందరూ షాక్ అవుతారు. మరోవైపు ఏంది లాయర్ ఇది, పోలీసులు వచ్చారేంటి అని అడుగుతుండగా ఏం లేదు సార్, ఇంకేం చేయలేదు, మీరు సినిమాలు చూడరా, చేతులు పైకెత్తండి అని అనగానే వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేసేస్తారు పోలీసులు. వాళ్ళని తీసుకొని లక్ష్మి వాళ్ళ దగ్గరికి నడుస్తూ ఉంటారు. ఏంటి ల్యాండ్ మైనా అని అందరూ షాక్ అవుతూ లక్ష్మిని అడుగుతుంటారు. అవును, మనం వెళ్ళే రూట్లో ల్యాండ్ మైన్ ఉంది, అదిగో చూడండి అని అంటూ మట్టితో కప్పున్న వైర్ని బాంబ్ని చూపిస్తూ ఉంటుంది లక్ష్మి. ఇంత తక్కువ టైంలో ఎలా గమనించావు లక్ష్మి అని మిత్ర అడుగుతుండగా చూశానండి అని అంటూ అందుకే పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టించానండి అని లక్ష్మి అనేస్తుంది. ఇంత తక్కువ టైంలో అలా ఎలా చేసావు అని అంటుండగా ముందు నుండే నాకు నరసింహం నుండి డౌట్ ఉందండి, అందుకే గమనిస్తున్నాను, ముందుగానే పోలీసులకి ఒక మాట చెప్పాను, వాళ్ళు టైంకి రెస్పాండ్ అయి సాక్ష్యాధారాలతో పట్టుకున్నారండి అని అనేస్తుంది లక్ష్మి. అంటే నువ్వు పిలవకపోయి ఉంటే మేము వెళ్ళుంటే మా పరిస్థితి ఏంటి అని దేవయాని భయంగా అడుగుతుండగా వివేక్ వెటకారంగా ఇంకే ఉంది, అందరం పైకి పోయేవాళ్ళం, ఇప్పుడైనా తెలిసిందా వదిన అన్నిటికీ మంచి చేస్తుందని అని వివేక్ అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక మిత్ర అంతా మంచిగా జరిగింది కదా అని అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన నరసింహం కోపంతో ఊగిపోతూ ఇంత ప్లాన్ చేస్తే ఎలా కనిపెట్టావు, ఎలా తప్పించుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. అయినా బ్రతికిపోయాననుకుంటున్నావా, నేను బెయిల్ మీద వచ్చి నీ అంతు చూస్తా అని నరసింహం బెదిరిస్తూ ఉండగా నువ్వు బయటికి రాకుండా నేను చూస్తా, నువ్వు బయటికి రాలేవు అని అంటుంటుంది లక్ష్మి. నిన్ను వదలను లక్ష్మి అని అంటూ కోపంతో రగిలిపోతున్న నరసింహాన్ని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇక మిత్ర ఇక మీ తాతయ్య గారి పూజలు ఫలించాయి, గుడికి వెళ్దాం, చీరే సారే తీసుకున్నాకే ఇక్కడ నుండి వెళ్దాం అని అంటూ వాళ్ళందరినీ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు మిత్ర. ఇక మరోవైపు జయదేవ్ నందన్ టెన్షన్గా
దీక్షితులు గారిని కలుస్తారు. చెప్పు జయదేవ్ అని అంటుండగా, నాకు నిన్న నైట్ పీడకల వచ్చింది, మిత్రకి ఏదైనా గండం రానుందేమో అని అంటూ ఉండగా, అటువంటి అపాయాలేవి మిత్ర జాతకంలో ఇప్పుడు లేవు అని అనేస్తాడు దీక్షితులు గారు. లేదు, ఒక్కసారి చూడండి అని జయదేవ్ బ్రతిమిలాడగానే తన దివ్య దృష్టితో గవ్వలు వేసి చూసి షాక్ అవుతారు దీక్షితులు. మళ్ళీ అలాగే చెక్ చేస్తారు. మళ్ళీ అదే రిజల్ట్ రావడంతో, నువ్వు అనుకున్నది నిజమే, మిత్రకి అనుకొని గండం ఉంది, అది చాలా సమీపంలో ఉంది అని అంటూ, ఇప్పుడు మిత్ర వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా, ఇల్లు దాటి బయటికి రానివ్వకండి అని అనేస్తాడు దీక్షితులు. లేదు, వాళ్ళు ఊరికి వెళ్ళారు, లక్ష్మి వాళ్ళ ఊర్లో ఉన్నారు అని అనగానే, ఫోన్ చేసి తొందరగా రమ్మను, అతి సమీపంలో గండం ఉంది అని దీక్షితులు అనగానే, ఇక మిత్రకి కాల్ చేస్తాడు జయదేవ్. ఎక్కడి దాకా వచ్చారు అని జయదేవ్ అడుగుతుండగా, రాలేదు నాన్నగారు అని అనేస్తాడు మిత్ర. ఎందుకు అని అంటుండగా, అక్కడ లక్ష్మి చేసిన విషయాలన్నీ చెప్పేస్తాడు మిత్ర. తొందరగా బయలుదేరండి అని అంటుండగా, రేపు లక్ష్మికి చీరే సారే పెడతారంట, అవి తీసుకొని బయలుదేరుతాం అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక జరిగిందన్న విన్నాక తొందరగా బయలుదేరే ప్రయత్నం చేయండి అని అంటూ జయదేవ్ నందన్ కాల్ కట్ చేసి, రేపు వస్తున్నారంట అని అంటూ ఉంటాడు. అప్పుడు దీక్షితులు, రేపే గండం, వీలైనంత తొందరగా వచ్చేలా చేయండి అని అనగానే, నేనే వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు జయదేవ్. మరోవైపు తెల్లవారగానే లక్ష్మి దేవునికి పూజ చేయడానికి తన పాపిట్లో కుంకుమ పెట్టుకుంటుంది. కానీ నుదిటిన బొట్టు పెట్టుకోకుండానే ఫోటోలకి పూలదండలు వేస్తూ పూజ చేయడానికి ట్రై చేస్తూ, ఇలా చేస్తున్నానేంటి, బొట్టు పెట్టుకోకుండా పూజ చేస్తున్నానేంటి అని అనుకుంటూ బొట్టు పెట్టుకోబోతూ ఉండగా, తన చెయ్యి తగిలి కుంకుమ బరిని కింద పడబోతూ ఉండగా మిత్ర క్యాచ్ పట్టేస్తాడు. కింద పడకుండా పట్టుకుంటాడు మిత్ర. కానీ తన చెయ్యి తగిలి కుంకుమ బరిని కింద పడబోతూ ఉండగా లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి అని మిత్ర అడుగుతూ ఉండగా, కుంకుమ బరిని కింద పడడం అపశకనంలాగా అనిపిస్తుందండి అని భయంగా అంటూ ఉంటుంది లక్ష్మి. నేను పట్టుకున్నాను కదా అని అంటూ ఉంటాడు మిత్ర. నా చెయ్యి తగిలింది కదండి, నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక ఆ కుంకుమ బరిని తీసి లక్ష్మి నుదుటిన బొట్టు పెడుతూ, ఈరోజు నా చేతితో నీకు బొట్టు పెట్టాలని రాసుంది, అందుకనే ఇలా జరిగిందేమో, ఏం టెన్షన్ పడకు, పూజ చేసుకో అని మిత్ర ధైర్యం చెప్పగానే పూజ చేసి దేవునికి దండం పెట్టుకుంటుంది లక్ష్మి. ఏం అపాయం జరగకుండా చూడు దేవుడా, ఆయన్ని మీరే కాపాడాలి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి టెన్షన్ని అర్థం చేసుకున్న మిత్ర, ఏమైంది అంతలా ఎందుకు దండం పెట్టుకుంటున్నావు అని అడగగానే, ఏం లేదండి అని అనేస్తుంది లక్ష్మి. సరే వెళ్ళి రెడీ అవు, టెంపుల్కి వెళ్ళి చారా సీరే తీసుకొని బయలుదేరుతాం అని మిత్ర అనేస్తాడు. అలాగే అంటూ లక్ష్మి కంగారుగా పక్కకి వెళ్ళి జయదేవ్ నందన్కి కాల్ చేస్తుంది. ఇక ఏంటమ్మా అని జయదేవ్ నందన్ అడుగుతుండగా, మీరు నాకు ఒక సహాయం చేయాలి, దీక్షితుల గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది లక్ష్మి. ఎందుకు, ఏమైంది అని అడుగుతుండగా, నాకేదో మనసు బాగాలేదు, నాకేదో అనిపిస్తుంది అని అనగానే, నేను అక్కడికే బయలుదేరానమ్మా, వచ్చాక మాట్లాడతాను అని అంటుంటాడు జయదేవ్ నందన్. ఎందుకు మామయ్య గారు మీరిక్కడికి బయలుదేరారా, ఏమైనా ప్రమాదమా అని అడుగుతుండగా, వచ్చాక చెప్తానమ్మా, అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా అని జయదేవ్ నందన్ అంటూ, ఇంకొక గంటలో చేరుతాను అని అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. ఏంటిది, మామయ్య గారు ఎందుకు వస్తున్నారు, నాకెందుకు ఇలా అనిపించింది, ఎందుకు అపశకనంలాగా అనిపించింది, రానున్న ప్రమాదం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి. మరోవైపు జాను కూడా రెడీ అవుతుండగా న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇలా అంటుంటాడు వివేక్, చూసావా ఈరోజు న్యూస్లో నీ గుచ్చి వదిన గుచ్చి చాలా గ్రేట్గా మాట్లాడారు అని అంటుండగా, అక్క గుచ్చేనా, నా గుచ్చి కూడానా, అంతే వెటకరంగా అంటుంటుంది జాను. ఎందుకలా అంటున్నావు, నీ గుచ్చి కూడా చాలా గ్రేట్గా మాట్లాడారు, సంక్రాంతి సిస్టర్స్ అని మీరు చేసిన సాహసాల గురించి చెప్పారు అని అంటూ ఉండగా, ఇక ఇప్పటికైనా అర్థమైందా జాను, మీ అక్క వింటుంటే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, నువ్వు కూడా గ్రేట్ అవుతావు అని అంటూ ఉండగా, లేదు, తనతో పోటీ పడి నేను పోరాడాను కాబట్టే నాకు ఆ ఫేమ్ వచ్చింది, లేదంటే మీ అన్నేలా వెనకాల మీరున్నట్టు నేను కూడా తన వెనకాల ఉండేదాన్ని అని అంటూ అంతే వెటకరంగా అంటుంటుంది జాను. జాను,
ఒక్కసారి ఆలోచించు, ఎప్పుడైనా నిన్ను వదిన ఆఫీస్కి రావద్దని చెప్పిందా అని అనేస్తాడు వివేక్. ఒక్కసారిగా జాను గతంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మికి జాను కాఫీ తీసుకొని వచ్చినప్పుడు కూర్చోమని లక్ష్మి జానుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు జాను ఇలా, నువ్వు కూడా ఆఫీస్కి రావచ్చు కదా, నీకొక పోస్ట్ ఇద్దాం, నువ్వు కూడా ఆఫీస్లో కూడా వివేక్తో కలిసి సంతోషంగా ఉండొచ్చు అని లక్ష్మి అడుగుతుండగా, వద్దక్క, నేను అక్కడికి వస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని జాను అంటూ ఉంటుంది. కలిసి చేసుకుందాం అని లక్ష్మి అంటూ ఉండగా, వద్దక్క, ఇంట్లో పనులు చేసి బయట ఆఫీస్లో కష్టపడడం నాకు ఇష్టం లేదక్క, నువ్వు అలా చేయడం నాకు ఇష్టం ఉండదు అని జాను అంటుంటుంది. నువ్వు చాలా బాగా చదువుకున్నావు, నాకన్నా ఎక్కువ చదువుకున్నావు అని లక్ష్మి అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది జాను. ఇప్పటికైనా జాను తన మనసుని మార్చుకుంటుందా? మిత్ర నుండి లక్ష్మి ఏ విధంగా గండం నుండి తప్పించుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.